హాయ్. సో ఈరోజు వైజాగ్ నుంచి నేను పుట్టిన ఊరు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో పార్వతీపురం వచ్చాను. ఈరోజంతా ఇక్కడ నాతో నేను మా ఊరితో నేను గడపాలనుకుంటున్నాను. పార్వతీపురం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. లెట్స్ గో. చిన్నప్పుడు నేను చదువుకున్న ఆర్ఎస్ఎం స్కూలు, ప్రతి శుక్రవారం సాయంత్రం భక్తులతో ఆహ్లాదకరంగా ఉండే మా దుర్గాదేవి గుడి, అలాగే నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి గుడి. దాదాపు 40-50 ఏళ్ళ నుండి టిఫిన్ కొట్టి నడుపుకుంటూ తనే సొంతంగా మంచి రుచిగా పూరీలు చేసే మా పండగారు సాయంత్రం స్నాక్స్ కోసం పరుగులు పెట్టి ఇష్టంగా తినే మా అల్లువారి స్వీట్ అండ్ హాట్ షాప్. వారాంతరాల్లో ఇంట్లో ₹1 అడిగి అతిపెద్ద లైన్లో నిలబడి టికెట్ కోసం బట్టలు కూడా చింపుకొని ఎంతో ఆతృతగా ఆనందంగా సినిమా చూసిన థియేటర్స్. ఆదివారం వచ్చినా వేసవి సెలవులు వచ్చినా ఎంతో హ్యాపీగా గడిపే ప్రదేశం మా రైల్వే స్టేషన్. కార్తీక మాసంలో వేలాది మంది ఇక్కడికి వచ్చి పిక్నిక్ జరుపుకుంటూ హ్యాపీగా గడిపే ప్రదేశం మా అడ్డాప్సిల్ల. అడ్డాప్సిల్ల శివుడి గుడి దగ్గర ఈ మధ్య కాలంలో కట్టిన మహానంది విగ్రహం, తిరుపతి తర్వాత చిన్న తిరుపతిగా పేరు పొందిన మా తోటపల్లి బాలాజీ టెంపుల్, కొత్త రోడ్లు ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే మా మసీద్, శ్రీకాంత్ హోటల్ వెనుకనున్న సాయిబాబా టెంపుల్, అలాగే మా వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, పార్వతీపురానికి కాస్తంత దూరంలో ఉన్న మా రాయగడ మజ్జిగారమ్మ తల్లి, అలాగే మా తోటపల్లి రిజర్వాయర్, 1888లో కట్టిన అతి పురాతనమైన మా రోమన్ క్యాథలిక్ చర్చ్, అలాగే పార్వతీపురం చుట్టుపక్కల ఉండే కొండలు, ఈ పచ్చని చెట్లు కూడా చాలా ఆహ్లాదకరంగా ప్రకృతి అంతా మాతోటే ఉంది అనే ఫీలింగ్. ఇది డివోషనల్ ప్లేస్ పార్వతీపురంలో. మేమందరం ప్రతి శుక్రవారం కూడా ఇక్కడికి వచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళం. దర్శించుకొని పరీక్షల్లో పాస్ అవ్వాలి, లేకపోతే ఇంట్లో అందరికీ మంచి జరగాలి, లేకపోతే బోల్డ్ డబ్బులు కావాలి, ఇలాంటివన్నీ ఆ వయసులో చాలా వరకు ఇలాంటివన్నీ అమ్మవారిని మొక్కుకునే వాళ్ళం. శుక్రవారం సాయంత్రం అయితే చాలా మంది, కొన్ని 100,000 మంది ఇక్కడికి వస్తూ ఉండేవారు. లక్కీగా మా అదృష్టం ఏంటంటే ఈరోజు ఫ్రైడే, ఈరోజు అమ్మవారిని దర్శించుకోవటం, అలాగే ఒకసారి మెమరీస్ని నెమరు వేసుకోవడం కోసం కూడా ఇలా రావడం జరిగింది. అందరూ బాగుండాలి. మళ్ళీ డెఫినెట్గా వీలైతే తప్పకుండా ఇంకోసారి రావాలి అనిపించేటట్టుగా ఈ ప్లేస్ ఉంది. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫీలింగ్, ఇంకేం చెప్పలేం, అంతే. ఇది చిన్నప్పుడు చదువుకునే స్కూల్. సో ఇక్కడే నేను మొత్తం చదువుకున్నాను. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ కానీ, మా తలక టీచర్స్ కానీ, ఇక్కడ జరిగిన యాక్టివిటీస్ కానీ ఇప్పుడు కూడా కళలు అలా కదలాడుతూనే ఉన్నాయి. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చి ప్రతిరోజు చర్చికి వచ్చేసి ఒక ప్రభువుని ఒకసారి దండం పెట్టుకోవడం, అక్కడి నుంచి క్లాస్ రూమ్కి వెళ్ళడం జరిగేది. అలాగే ఇక్కడ ఒక పావలో 10 పైసలు ఇస్తే కనుక ఒక మంచి ఐస్ క్రీమ్, సేమియా ఐస్ దొరికేది. సో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండేవి. ఎప్పుడైతే మనం స్కూల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసామో, స్కూల్తో మంచి రిలేషన్స్ ఉన్నాయో, ఒక మంచి స్కూలు, ఒక మంచి టీచర్స్ అనేది మన లైఫ్లో ఉన్నాయో, డెఫినెట్గా అలాంటి లైఫ్ ఎప్పుడు ఉన్నతంగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. కాబట్టి పార్వతీపురంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ నేను చదువుకున్న ఈ స్కూలు. సో ఈ స్కూలును మళ్ళీ ఇప్పుడు నా కళ్ళతో చూడడం, ఆ మెమరీస్ మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. 20 సంవత్సరాల క్రితం ఇక్కడే రెగ్యులర్గా నేను టిఫిన్ చేసేవాడిని. మా పండగారు, ఆయనకి నేను ఎవరో తెలియదు కానీ ఆయన మాత్రం నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన 25-30 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. మార్నింగ్ లేచిన నుంచి పనే చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఆయన పని చేయకుండా నేను ఎప్పుడు చూడలేదు మార్నింగ్ టైం. సో అలాగా పైగా ఆయన చేస్తున్న చేతిలో ఏదో మహత్యం ఉంది, స్పెషల్గా టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ కోసం ఎప్పుడు పార్వతీపురం వచ్చినా ఇక్కడికి వచ్చి దీన్ని నేను ఎంజాయ్ చేస్తుంటాను. ఈ పండగారి దగ్గరకు వచ్చి ఈరోజు టిఫిన్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్. సో ఇప్పుడు మెయిన్ రోడ్లో నుంచి మార్కెట్లోకి వచ్చాను. మార్కెట్లో చిన్నప్పుడు నేను తిరిగిన షాపులు కానీ, అక్కడ నెహ్రూ మున్సిపల్ మార్కెట్ కానీ, ఆ పరిసర ప్రాంతాలన్నీ చూస్తున్నాను. నేను ఒక్కడనే సోలోగా ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను మార్కెట్ మొత్తం. చాలా ముఖ్యమైన ప్లేసుల్లో మా రైల్వే స్టేషన్ ఒకటి. ఈ రైల్వే స్టేషన్ కోసం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. షార్ట్లో చెప్పాలంటే కనుక, ఇక్కడి నుంచి ఏ ఊరు, వైజాగ్ కానీ, విజయనగరం కానీ, లేకపోతే గజపతినగరం కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా, అటు రాయగఢ్ కానీ, ఒరిస్సా వెళ్ళాలన్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళాలి. డెఫినెట్గా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. ఇక్కడి నుంచి ఏ ఊరైనా వెళ్ళాలి. సో మెయిన్ ప్లేస్ ఇది మామూలు. ఓకే, మేమేంటంటే చిన్నప్పుడు క్లాసులు అంటే స్కూల్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చి ఉండిపోయి వేసాలు వేసేవాళ్ళం చాలాసార్లు. అంటే హోంవర్క్ చేయకపోయినా, టీచర్ చెప్పినవి ఏవైనా చేయకపోయినా, నెక్స్ట్ డే ఏదైనా కష్టమైన పీరియడ్స్ ఉన్నా స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి దాగునేవాళ్ళం. 2-3 సార్లు అలాగే స్కూల్కి వెళ్ళకుండా దాగోవడం జరిగింది. అలాగే ఒకసారి దొరికిపోవడం కూడా జరిగింది. ఇంట్లో గట్టిగా తన్నడం కూడా జరిగింది. అలాంటి మెమరీస్ ఈ రైల్వే స్టేషన్తో మాకున్నాయి. సో మా ఊరు, మా పార్వతీపురం, మా రైల్వే స్టేషన్, ఇది నవరత్న థియేటర్. సో ఇక్కడ
చాలా సినిమాలు, ముఖ్యంగా చిరంజీవి సినిమాలన్నీ ఇక్కడే చూసేవాళ్ళం. మన హిట్లర్ కానీ, గరణమోడ్ కానీ, తర్వాత ఇవన్నీ 2 సార్లు 3 సార్లు, ఒక్కో సినిమా అయితే 10 సార్లు కూడా చూసేవాళ్ళం. అలాగా చిన్ననాటి జ్ఞాపకాల్లో, మా ఊరు జ్ఞాపకాల్లో ఈ నవరత్న థియేటర్ కూడా ఒకటి ఉంది. సో మళ్ళీ ఇప్పుడు వచ్చి చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది. ఒక సినిమా టికెట్ ₹1 ఉండేది. ఆ రూపాయి టికెట్ కూడా సంపాదించడానికి చాలా చాలా వారం అంతా కూడా స్కెచ్ చేసుకునేవాళ్ళు అనమాట. వారం అంతా స్కెచ్ చేసుకుంటే కానీ ఆ రూపాయి వచ్చేది కాదు. ఆ రూపాయి పట్టుకొని ఇక్కడ లైన్లో నిల్చొని ఆ సినిమా చూస్తే ఆ కలిగే ఆనందం వేరు. ఇప్పుడున్న సినిమా కానీ, ఇప్పుడున్న టెక్నాలజీ కానీ, అమెజాన్ ప్రైమ్స్ ఏవి కూడా అప్పుడు ఇచ్చిన ఈ ఆనందాన్ని మాత్రం డెఫినెట్గా ఇవ్వలేవు. సో అంత సినిమా అంటే అంత గొప్పది, అంత విలువైంది అని ఇలాంటి థియేటర్లో అప్పట్లో మేము చూసేటప్పుడు కలిగే ఆనందం మాత్రం చాలా గ్రేట్. మనసు ఎప్పుడు మనకు అందం దాని కోసం పరుగులు పెడుతూ ఆరాటపడుతూనే ఉంటుంది. మన చుట్టూ ఎంతో అద్భుతమైన ప్రపంచం ఉంది, గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు. మనం కాస్త గుర్తించగలిగితే చాలు. ఆనందం అన్లిమిటెడ్, ఆనందం అన్లిమిటెడ్, ఆనందం అన్లిమిటెడ్. అదండి సంగతి. అది పార్వతీపురం అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.